వెల్కమ్ టు బిగ్ సినిమా. సినిమాని దేవుడు పట్టాడు. అవును, సోషల్, హిస్టారికల్, ఫిక్షనైజ్ అంటూ చక్కర్లు కొడుతున్న సినిమాలు ఇప్పుడు భక్తి బాట పడుతున్నాయి. ఇతిహాసాలు, పురాణాలు, దేవుళ్ళు అంటూ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల్ని తెర మీదకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు మన ఫిల్మ్ మేకర్స్. మరి లేటెస్ట్ గా దేవుణ్ణి పట్టిన ఆ సినిమాలేంటో మీరు ఓ లుక్ వేయండి. ప్రస్తుతం సినిమాని దేవుడు పట్టినట్టే కనిపిస్తోంది. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది అదే. ఎందుకంటే దర్శకులు, హీరోలు ఎక్కువగా భక్తి, ముక్తి మార్గంలో వెళ్లిపోతున్నారు. దానికి కమర్షియల్ హంగులు ఇచ్చి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు కూడా. దాంతో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ గాడ్ కాన్సెప్ట్ సినిమాలపై కాన్సంట్రేట్ చేసింది. ముఖ్యంగా సనాతనం అనే మాట నయా ట్రెండ్ అయ్యి కూర్చుంది. మెజారిటీ హిందువులు ఉన్న దేశం అవడంతో మేకర్స్ ధర్మం, హిందుత్వం, సనాతనం అనే కాన్సెప్ట్ చుట్టే కథల్ని వండే పనిలో పడ్డారు. ఇక తాజాగా హిందూ ధర్మం బ్యాక్గ్రౌండ్ లో మహాభారతం, భగవతం కాన్సెప్ట్ ఆధారంగా యానిమేషన్ పాత్రతో తెరకెక్కిన మహా అవతార్ నరసింహ బాక్సాఫీస్ ని ఎలా చీల్చి చెండాడుతున్నాడో మనం చూస్తున్నాం కూడా. కేవలం 10 రోజుల్లోనే 105 కోట్లని ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఇక తెలుగులో శివతత్వం, హిందూ ధర్మం కాన్సెప్ట్ ఆధారంగా అఖండ 2తో తాండవం ఆడేందుకు సిద్ధమయ్యాడు మన బాలయ్య. దీంతో ఈ సినిమాపై నార్త్ బెల్ట్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలా ధర్మం, దేవుడు అంటూ వచ్చిన అఖండ ఎలాంటి హిట్ అయిందో మనం చూశాం కూడా. ఇక దైవ నృత్యం, భూతకోలం అంటూ పంజురులి దేవుడి చుట్టూ తెరకెక్కిన కాంతారా కేవలం 14 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోమారు హిందూ దేవతల కాన్సెప్ట్ ఆధారంగానే కాంతారా చాప్టర్ 1 ని డిసైడ్ చేశాడట రిషబ్. ఇక నేను రామనామం జపిస్తానంటూ రామాయణంతో బయలుదేరాడు నితీష్ తివారీ. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాల కోసం మేకర్స్ ఏకంగా 4000 కోట్లు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇక సుధీర్ బాబు కూడా మానవాళి వర్సెస్ దైవత్వం అంటూ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధరాతో రెడీ అయిపోయాడు. వదిలిన పోస్టర్లో మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకువెళ్తూ ఉంటే అతని వెనుక ఉగ్ర శివుడి రూపం మనం చూడొచ్చు కూడా. ఇక హైందవం, విశ్వంభర వంటి సినిమాలు కూడా దేవుడి చుట్టే తిరిగేలానే కనిపిస్తున్నాయి. అయితే అలా వచ్చిన ఆదిపురుష్, ఆచార్య, హరిహర, కన్నప్ప వంటి సినిమాలు అంత ఆకట్టుకోలేదన్న సంగతి మేకర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మొత్తానికి ఇలా సినిమాలన్నీ దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. చూడాలి మరి వీటిలో వేటిని దేవుడు కనికరించి కాసులు కురిపిస్తాడో. తారక్, రిషబ్ లు కలిసి నటించనున్నారా? రిషబ్ డైరెక్షన్ లోనే హృతిక్ సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? స్టార్ ఎవరైనా రిషబ్ సెంటర్ అవ్వాల్సిందేనా? అసలు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత? లెట్స్ హావ్ ఎ లుక్. రిషబ్ శెట్టి ఇప్పుడు ఈ పేరు ఓ సెన్సేషన్. కాంతారాతో కాసుల వర్షం కురిపించిన ఈ శాండల్వుడ్ స్టార్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోతున్నాడు. తారక్ నుండి హృతిక్ వరకు స్టార్ ఎవరైనా రిషబ్ సెంటర్ అయిపోతున్నాడు. ఒక పక్క చాప్టర్ 1, జై హనుమాన్, ఛత్రపతి శివాజీల సినిమాలతో యమా బిజీగా ఉన్న రిషబ్ లేటెస్ట్ గా అశ్విన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ టాక్స్ ప్రకారం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ ఎంట్రీ ఇచ్చే సౌత్ ఫిల్మ్ కి రిషబ్ మెగా ఫోన్ పట్టబోతున్నాడన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. హోమ్ బాలీ ఫిల్మ్స్ తో హృతిక్ సైన్ చేశాడన్న వార్త ఇదివరకే చక్కర్లు కొట్టింది కూడా. అంటే ఈ బ్యానర్ లో వచ్చే సినిమానే రిషబ్ డైరెక్ట్ చేయబోతున్నాడన్న మాట. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం రిషబ్ మరో మెట్టు ఎక్కినట్టే. ఇక కాంతారా చాప్టర్ 1 కు సీక్వెల్ గా రాబోతున్న కాంతారా 3వ పార్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నాడట. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర పెద్దదే కాకుండా కథలో కీ రోల్ అవుతుందన్న టాక్స్ ఫిల్మ్ సర్కిల్లో గట్టిగానే వినిపిస్తోంది. కాకపోతే ఇప్పుడున్న కమిట్మెంట్స్ లో ఏది ఎప్పుడు లైనప్ అవుతోందో తెలియాలి. ఏది ఏమైనా స్టార్ ఎవరైనా రిషబ్ ఇలా సెంటర్ అవుతున్నాడంటే అదంతా కాంతారా మహిమని చెప్పక తప్పదు. సినిమాకి సీన్స్ ఎంత ముఖ్యమో పాఠాలంతే ముఖ్యం. అందుకే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా సాంగ్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే గత కొంతకాలంగా తీసిన పాటల్ని పెట్టడమే మానేశారు మేకర్స్. దీంతో ఇలా కోట్ల కుమ్మరించి పాటల్ని తీయడం ఎందుకు, తీరా సినిమాలో పెట్టకపోవడం ఎందుకంటూ చెవులు గొనుక్కుంటున్నారట మూవీ లవర్స్.
అయితే రిలీజ్ టైంలో లేకపోయినా ఆ తర్వాతైనా ఆ పాటలు ఉంటాయని ఆశపడుతున్న అభిమానులకి నిరాశే ఎదురయ్యే పరిస్థితి. గతంలో మిస్ చేసిన సినిమా రిలీజ్ అయిన వారానికే 2 వారాలకో యాడ్ చేసేవారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో అలా యాడ్ చేసిన పాటే నలుపు నలుపు. కానీ ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో ఇలా ఊరించి హ్యాండ్ ఇచ్చారు కూడా. గత ఏడాది వచ్చిన దేవరా సినిమాలో ఇలాగే ఓ సాంగ్ మిస్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ జాన్వీపై తెరకెక్కించిన మా సాంగ్ దావుదీ రిలీజ్ కి ముందు హల్చల్ చేసింది. కానీ తీరా రిలీజ్ అయ్యాక సాంగ్ ఎక్కడుందా అని భూతద్దం పట్టి వెతకాల్సి వచ్చింది. ఇక ఆ మధ్య వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాలోని ఓ మంచి పాటని ఇలాగే లేపేశాడు హను. ఇక బోల్తా పడ్డ ఇండియన్ 2 సినిమాలో నీ పాద ధూళి అంటూ మెలోడీ యాక్షన్ సాంగ్ ని నిర్దాక్షిణ్యంగా కట్ చేసేశాడు శంకర్. ఇక పొంగల్ బరిలో దిగిన సినిమా గేమ్ చేంజర్ సినిమాలో అంతో ఇంతో బాగుంది అనుకున్న నానా హైరానా సాంగ్ ని కూడా ఇలాగే అడ్డంగా లేపేశాడు. ఇక ఈ మధ్య వచ్చిన సాలిడ్ హిట్ అయిన కుబేరాలో కూడా పిప్పి డుమ్ 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 అనే సాంగ్ ని ఎడిటింగ్ లోనే లేపేసింది మూవీ టీం. ఇక తాజాగా వచ్చిన కింగ్డమ్ సినిమాలో హృదయం లోపల అనే విజయ్ భాగ్యశ్రీ లవ్ సాంగ్ ముందే రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయింది. కానీ సినిమాలో ఫ్లోకి అడ్డు వస్తుందంటూ తీసేశాడు గౌతమ్. అయితే కలెక్షన్స్ కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే నిర్మాతల డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టరని మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు కమాండ్ సాధిస్తారో అని చెవులు కొరుక్కుంటున్నారట ఫిలిం ఫ్యాన్స్. ఫిలిం ఛాంబర్ కి ఫిలిం ఫెడరేషన్ కి మధ్య ఇప్పుడు పెద్దవారే నడుస్తుంది. 30% పెంచాలని వారు 3 పైసలు కూడా పెంచమని వీళ్లు భీష్మించుకుని కూర్చోవడంతో అసలు ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా. అయితే తాజాగా ఫెడరేషన్ ని అసలు కేరే చేయమంటూ ఛాంబర్ హుకుం జారీ చేసింది. దీంతో బంద్ అనౌన్స్ చేసి ఫెడరేషన్ తప్పు చేసిందా ఏంటి అన్న డిస్కషన్ కి తెర తీస్తున్నాయట ఇండస్ట్రీ వర్గాలు. మీరెన్ని ధర్నాలైనా చేసుకోండి, 30% కాదు కదా 3 పైసలు కూడా పెంచమంటూ లెటర్ వదిలింది ఛాంబర్. పైపెచ్చు ఎవరితో పని చేయించుకోవాలో మా ఇష్టం, కావాలంటే కొత్త వారిని కూడా తీసుకొస్తామంటూ మెలికపెట్టింది కూడా. దీంతో పెరగడం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలకే ఎసురు వచ్చేలా ఉందే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి యూనియన్ అంటే లక్షలు పోసి కార్డ్స్ తీసుకోవాలి, అంటే టాలెంట్ ఉన్నా లేకున్నా కార్డు ఉంటే చాలు పనిలో కుదిరిపోవచ్చన్నమాట. దీంతో అసలు మేము తీసే సినిమాలకి టాలెంట్ కావాలి కానీ కార్డు హోల్డర్స్ కాదు అంటూ ఇప్పుడు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తుంది ఫిలిం ఛాంబర్. కాకపోతే సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఎప్పటి నుండో వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి మధ్య మార్గంగా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. కానీ ఇలా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా వెళితే మొదటికే మోసం వస్తుందని 2 వర్గాలు గ్రహిస్తే మంచిది. అయితే 100 కోట్ల సినిమాలకి కూడా అదే బత్తాలతో పనిచేయడం అంటే వర్కర్స్ కి మనసొప్పదు కూడా. మరి ఈ క్రమంలో అంతా మనవాళ్లే అని సినిమా స్థాయిని బట్టి డైలీ వేజెస్ ని ఫిక్స్ చేస్తారా, లేక కార్డులను ఎత్తేసి సమూల మార్పులకి శ్రీకారం చుడతారా? కాదో కూడదంటూ ఇలాగే వారిని కంటిన్యూ చేస్తారా? నరేష్ అగత్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. సంధ్యా గోలీ సమర్పణలో వేణుశెడ్డి, అమర్ భురా, జయకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్ కామెడీ స్టోరీతో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. గుర్రం పాపిరెడ్డి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవడైనా చెప్పేది నువ్వు చెప్పేది ఉందా అనొచ్చు, కానీ ఈ సినిమా ఇట్స్ ఏ స్పెషల్ పిక్చర్. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ యంగస్టర్స్ కలిసి చేస్తున్నటువంటి సినిమా. ప్రభాస్, సీను, జీవన్ యు ఆల్సో కమ్ టు మీ, రండి. ఈయన క్రీడాకోలలో నాతో పాటు ఆయనతో పాటు నేను నటించే అవకాశం నాకు కలిగింది. స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి దట్ ఈస్ యోగిబాబు. యోగిబాబు ఆల్మోస్ట్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. ఈయనతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను. ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను. అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు, అలా ఉంటాడు. కానీ హీ విల్ పెర్ఫార్మ్ தி காமெடி டு சர்டன் எக்ஸ்டென்ட். நான் தெலுங்கு கண்டிப்பாக சக்ஸஸ் மீட்டில் நான் ஃப்ளூவெண்ட்டாக பேசுகிறேன், சரிங்களா? நான் கற்றுக்கிறேன். தேங்க்யூ. ஏன்னா நிறைய படம் இப்போ கூட சார் மேடம் படம் ரிலீஸ் ஆகிருக்கு, விஜய் சேதுபதி படம். அது கூட தெலுங்கு டப்பு தான் பண்ணியிருக்காங்க. என்கிட்ட நிறைய பேர் கேட்டாங்க
சாரி தமிழில் பேசுகிற தப்பாக நினைக்காதீங்க, எனக்கு தமிழ் தான் வரும். சீக்கிரமாக நான் சக்ஸஸ் மீட்டில் நான் தெலுங்கு பேசுகிறேன். தேங்க்யூ எல்லாருக்கும் ரொம்ப நன்றி. Grand welcome to Yogi Babu sir. It's privilege to share the stage with you, sir. ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన మురళి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటెన్సివ్ క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఏది కూడా తక్కువ లేకుండా అన్ని సమపాల్లో సమకూర్చారు మురళి గారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ వస్తుందని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ అండ్ క్రూ ఫర్ అ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మి గారు అండ్ యోగి బాబు గారు. మీతో పని చేయాలి వస్తుంది ఈ మూవీలో, అండ్ ఐ థింక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ఆనర్డ్ టు బీ వర్కింగ్ అగైన్ విత్ బ్రహ్మి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ యోగి బాబు గారు ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఈ కథ ఓకే చెప్పినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ వర్కింగ్ విత్ నరేష్, because he's a fabulous actor, and I'm super excited to be working with him. I would like to thank our producers, our wonderful producers who have treated us like family. They come on sets, they sit with us, eat with us, talk with us like we are part of their extended family, and we absolutely love it, and we're very grateful to you. Thank you so much. Yeah, super excited, and we hope you love everything else that's going to come, all the songs, the trailer and everything else. And yes, we'll keep you updated. Thank you so much. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.